హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను ఈరోజు ఈవినింగ్ ఏమేమి చేశానో మీకు చూపిద్దామని నా డే ఎలా ఉంటుందో ఈవినింగ్ మీకు చూపిద్దామని వీడియో తీసా. సో 5 అవుతుంది ఈవినింగ్. సో అప్పుడు నేను టీ పెట్టుకున్నా. యాక్చువల్లీ నేను డైలీ టీ తాగను, నాకు హెడేక్ ఉన్నప్పుడు తాగుతా. యాక్చువల్లీ ఏమైందంటే నన్ను ఉదయం అయితే హయు పడుకోనివ్వడు, ఈవినింగ్ అయితే ప్రీతు పడుకోనివ్వదు. ఎందుకంటే ఉదయం ఇది పడుకుని పోద్ది, ఈవినింగ్ వాడు పడుకుంటాడు. సో నాకు పడుకోవడం అవ్వట్లే, అందుకే హెడేక్ వచ్చి ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నా. సో అత్తయ్య నుంచి కుంకుడికాయలు అవి దంచుతున్నారనమాట. సో ప్రీతుకి పాలు తాగించడానికి రావే అంటే అది కథలు పడుతుంది ఫుల్గా. చూడండి, నేను పాలు తాగించడానికి ఇన్ని కష్టాలు పడుతున్నా. మేడం మూడ్ బాగుంటే తాగేస్తుంది, లేకపోతే చూడండి ఏం చేస్తుందో. అది పట్టుకొని అలా తిరుగుతూనే ఉన్నది. సో ఇంకా ఫైనల్గా నేను వెళ్ళిపోతాను అంటే అప్పుడు వచ్చిందన్నమాట. సో దాని ప్లేస్ మెట్లు అనమాట. మెట్ల దగ్గరే నేను ఫుడ్ ఇంకా పాలు అన్నీ తాగిస్తా. ఇంకా టైం 5:30 అలా అవుతుంది. సో నేను వైజాగ్ వెళ్ళి ఆల్మోస్ట్ 7 months అయిపోతుంది. సో ఇంట్లో లేం కదా, అందుకే ఇంకా ఎండకి తులసమ్మ పాడైపోయిందనమాట. అందుకే మళ్ళీ మొక్క కొత్తది వేసి ఇంకా పసుపు కుంకుమ అది పెడుతున్నాను. సో నాతో పాటు మేడం ప్రీతు గారు కూడా కూర్చున్నారు దాని పాపను పట్టుకొని. నేను ఎంత క్లీన్ చేసి పసుపు కుంకుమ రాస్తుంటే మేడం కూడా నేను పెట్టిన బొట్ల మీదే మళ్ళీ పసుపు అన్నీ కుంకుమ అన్నీ రాసేస్తుంది. దాని బొట్టు కూడా అది సూపర్గా పెట్టుకుంది. చూస్తే నాకు చాలా ముచ్చటేసింది అనమాట. మంచిగా అది మహాలక్ష్మీదేవిలా కనిపిస్తుంది ఆ బొట్టులో. సో నేనైతే ఇంకా నెమ్మదిగా చేసుకుంటున్నా, పాటలు పాడుకుంటూ ఇంకా దాంతో ఊసలాడుకుంటూ ఇంకా హయుని పక్కన చూసుకుంటూ. అత్తయ్య లోపల ఏంటి నాకు ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నారు తినడానికి, ఈవినింగ్ స్నాక్స్ అన్నమాట. అత్తయ్య సూప్ ప్రిపేర్ చేసుకుంది, ఇంకా నాకు ఓట్స్ ప్రిపేర్ చేసింది. వాళ్ళిద్దరు చూడండి అక్క తమ్ముళ్ళు ఫుల్గా ఆడుకుంటున్నారు. ఇదో పక్క ఇక్కడికి వస్తే ఓ పక్క వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళి ఆడుతుంది. ఇంకా తులసమ్మ దగ్గర బొట్లన్నీ పెట్టేసిన తర్వాత మేడం డ్రెస్కి మొత్తం అంటించేసుకుంది. ఇంకా అక్కడ ప్రదక్షిణ చేసి వాళ్ళ తమ్ముడి దగ్గరకు వచ్చింది. ఇంకా హయ్యని నేను ఎత్తుకొని వాడితో ఊసలాడి ఇంకా అత్తయ్య చేశారు కదా, ఓట్స్ తెచ్చారు. సో అది కొంచెం చల్లారి పెట్టుకుంటున్నా. సో మా తులసమ్మ రెడీ అయిపోయింది, నేను నా కూతురు అయితే రెడీ చేసేసాము ఫైనల్గా. అది చాలా కష్టపడింది, నేను పెట్టిన బొట్ల మీద బొట్లన్నీ పెట్టి కష్టపడింది అనమాట బాగా. ఇంకా ఫైనల్గా అయితే నీళ్ళు అది వేసేసాము. ఇంకా మా ఇంటి ముందు మందార మొక్క కూడా ఉంది, బట్ మేము ఇక్కడ లేము కూడా, అది కూడా పాడైపోయింది. బట్ నెక్స్ట్ టైం చూసుకొని మంచి మొక్కలు తీసి మళ్ళీ పెట్టుకోవాలి. సో ఇలా జరిగింది నా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.